సంధ్య థియేటర్ ఘటన విషయంలో పుష్ప సినిమా యూనిట్ మొత్తంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆ రోజు రాత్రి సినిమా చూడడానికి వెళ్ళిన సినిమా యూనిట్ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సామాన్య ప్రజల్లో కూడా ఆ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం అనేది అందరినీ కలిచివేసింది. ఇక ఆ ఘటన తరువాత బాధిత కుటుంబానికి ఎవరికి వారుగా సహాయం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు సహాయం చేయగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం 2 కోట్ల రూపాయల సహాయం చేసింది. మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, అలాగే సుకుమార్ 50 లక్షలు, అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు సహాయం చేశారు. అలాగే సుకుమార్ భార్య కూడా 5 లక్షల రూపాయల సహాయం అందించారు. అలాగే ఆ చిన్నారి భవిష్యత్తుకు తాము ఏం చేయాలనేది కూడా చేస్తామని, ఆందోళన అవసరం లేదంటూ ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ ఆ రోజు సినిమా చూడడానికి వెళ్ళిన రష్మిక మందన మాత్రం రూపాయి కూడా సహాయం చేయలేదు. ఆ రోజు సినిమా చూసిన వాళ్ళలో అల్లు అర్జున్తో పాటుగా రష్మిక మందన అలాగే శ్రీలీల కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం రూపాయి కూడా సహాయం చేయలేదు. కనీసం హాస్పిటల్కి వెళ్ళి ఆ చిన్నారిని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నా సరే హీరోయిన్లు మాత్రం కనీసం ముందుకొచ్చి మాట్లాడిన పరిస్థితి ఎక్కడా లేదు. అసలు ఆ ఘటనలో లేని మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా సహాయం చేశారు. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన తబితా సుకుమార్ కూడా తన వంతు సహాయం అందించారు. అయినా సరే రష్మిక కానీ శ్రీలీల కానీ ముందుకు రాలేదు. శ్రీలీల అంటే ఐటమ్ సాంగ్ చేసింది కాబట్టి ఆమెను పక్కన పెడితే రష్మిక సినిమాలో హీరోయిన్. ఆమె గురించి కూడా అక్కడికి భారీగా అభిమానులు వచ్చారు. అసలు అక్కడ సంబంధమే లేని వాళ్ళపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. సంధ్య థియేటర్ యాజమాన్యం జైలుకు వెళ్ళి వచ్చింది. అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. కానీ రష్మిక మందనపై మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు. చివరకు మైత్రి మూవీ మేకర్స్ పై కూడా కేసు పెట్టారు పోలీసులు. అలాంటిది సినిమా చూసి తన అభిమానులకు అభివాదం చేసి హడావిడి చేసిన రష్మిక మందనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు కాదు, రష్మికపై కూడా కేసు నమోదు చేయాలని, ఆమె కూడా సహాయం చేయాలని డిమాండ్లు వినబడుతున్నాయి. సినిమా కోసం ఆమె కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంది.